ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీరందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే నిన్ను అనాథనుగా విడవను, నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని విడవడు. తల్లి విడిచిన తండ్రి మరచినా కూడా ఆయన విడవడు. ఆయన తప్పక మీకు తోడై ఉంటాడు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కృప మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి ఎంత మాత్రం అధైర్యపడకండి. ప్రతి పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించండి. యాకోబు వలె ప్రార్థనలో పోరాడండి. ప్రతి విషయంలో జయమును తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ముఖ్యంగా మీలో ఎంతోమంది ఎన్నో సమస్యలు శోధనలో ఉన్నారు. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కామెంట్ను చదువుతున్నాను. మీ ప్రతి సమస్య నుండి విడిపించగలిగిన, మీ జీవితాలను మార్చగలిగిన, మీ కుటుంబాలను కట్టగలిగిన, మీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని కార్యాలు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అనేక శోధనల గుండా వెళ్తున్నారా? మీ జీవితంలో ఒక సమస్య పోయిందనగానే మరొక సమస్య, ఒక శోధనను విడిపించబడ్డామనగానే ఇంకొక సమస్య, ఒక అనారోగ్యం తగ్గింది, ఒక బాధ తగ్గింది అనగానే మరొక అనారోగ్యము, మరొక బాధ, మరొక సమస్య, మరొక శోధన మీ కుటుంబంలో మీరు చూస్తున్నారా? ఈ వాక్యం మీ కొరకే. నన్ను నమ్ముకున్న మీకు ఏ శోధనలు రావు, ఏ సమస్యలు మీకుండవు, ఏ సమస్య లేకుండా మీరు ముందుకు కొనసాగుతారని దేవుడు చెప్పడం లేదు ఈరోజు. అయితే ఒకటి చెప్తున్నారు, అదేంటంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నేను లోకంను జయించాను, మిమ్మల్ని కూడా జయింపచేస్తాను. ఏ శ్రమైనా, ఏ శోధనైనా, ఈ లోకంలో మీకు ఏదొచ్చినా అధైర్యపడకండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. అమ్మో, ఇంత పెద్ద సమస్య వచ్చింది ఏంటి, నేను ఎలా బయటపడతాను, ఈ శోధన నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, నేను తట్టుకోలేని శోధన గుండా నేను వెళ్తున్నాను, నేను భరించలేకపోతున్నానని ఎంత మాత్రం అనుకోవద్దు. ఈ లోకాన్ని అంతటిని నేను జయించాను. లోకంలో ఉన్న శరీరాశను జయించాను, నేత్రాశను జయించాను, జీవపు డంబను జయించాను. ఈ లోకంలో మీ శరీరానికి కలుగుతున్న ప్రతి శోధన నేను జయించాను. మీకు కలుగుతున్న ప్రతి శోధన నేను జయించాను. మానసికంగా మీకు ఎదురవుతున్న ప్రతి శోధన జయించాను. శారీరకంగా కలుగుతున్న ప్రతి శోధన నేను జయించాను. కాబట్టి ఇక భయపడొద్దు. మీకు వచ్చే ప్రతి శోధన కూడా నాకు తెలుసు. ప్రతి విషయంలో కూడా, ప్రతి శోధనలో కూడా నేను మిమ్మల్ని జయింపచేస్తానని ఈరోజు సృష్టికర్త అనే దేవుడు మీకు తెలియజేస్తున్నారు. సాతాను యేసుప్రభువాన్ని కూడా శోధిస్తూ ఉంది. శోధన జయించడానికి దేవుని ఆత్మ యేసుప్రభువాన్ని అరణ్యంలోనికి కొనిపోయింది. 40 రోజులు ఆకలితో ఉంచాడు. కడుపు మాడిపోతుంది. తినడానికి అన్నం లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. రొట్టెతోనే బ్రతుకుతాము అనే మైండ్ సెట్ని తీసివేసి దేవుని వాక్యంతోనే బ్రతుకుతామనే గొప్ప స్థితిని పొందుకున్నారు. అంటే శరీర సంబంధమైన మనస్సును చంపివేశాడు. ఆత్మే జీవింపచేస్తుందని గొప్ప సత్యాన్ని ఇక్కడ బయలుపరిచాడు.
ఆకలితో ఉన్న ప్రభువును సాతాను శోధిస్తూ ఉన్నాడు. ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు, ఆకలి తీర్చుకో అని. అప్పుడు యేసు ప్రభువారు శరీర సంబంధమైన సాతాను యొక్క మాటను చంపివేశాడు. సాతానును దాని శోధనను పాతాళానికి త్రొక్కివేశాడు ప్రభు. అప్పుడు ప్రభు సాతానుకు జవాబిస్తూ ఉన్నారు, మనిషి రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని. సాతాను ఇంకా శోధిస్తూ ఉన్నాడు. ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపిస్తున్నాడు, ఈ లోక ఘనతను చూపిస్తున్నాడు. కానీ ప్రభు ఆ శోధనకు పడిపోలేదు. అప్పుడు ప్రభు సాతానుకు ప్రూవ్ చేస్తూ ఉన్నాడు, మనిషి వీటి వలన ఎంత మాత్రము జీవించడో దేవుని బట్టి మాత్రమే జీవిస్తాడు. ఆయన వాక్యే జీవింపచేస్తుంది, ఆయన మాటే జీవింపచేస్తుందని. శోధన నుండి జయము పొందుకున్నాడు ప్రభు. సాతానిక ప్రభువుని శోధించలేక వెంటనే ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెంటనే దేవదూతలు వచ్చి ప్రభువుకు పరిచర్య చేసినట్లుగా చూస్తున్నాం. నిజమే, ఆకలి ద్వారానే అనేక మందిని శోధిస్తూ ఉంటాడు సాతాను. అది శారీరకమైన ఆకలి అవ్వచ్చు, చూడాలనే ఆకలి కావచ్చు, మాట్లాడాలనే ఆశ కావచ్చు, ఈ లోకమంతా నేను పొందుకోవాలి, ఈ లోకమంతా నాకు కావాలి అనే ఆకలి కావచ్చు. ఆదిలో హవ్వమ్మను కూడా సాతాను ఆహారం ద్వారానే శోధించాడు. అయితే హవ్వ సాతాను శోధనగా పడిపోయింది, ఆదాము కూడా పడిపోయాడు. కానీ యేసు ప్రభువారు సాతాను శోధన జయించాడు. ఏ విధంగానంటే దేవుని వాక్య ఖడ్గము చేత జయించాడు. నిజమే, నీవు పట్టుకున్న వాక్యము నిజమైనది. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఎటువంటి శోధనైనా వాక్యము నిన్ను నిలబెడుతుంది. సాతాను శోధిస్తాడు వచ్చి, నీకు ఇది లేదు, నీకు అది లేదు, నీ బ్రతికి ఈ విధంగా ఉంది, నీ శరీరం ఏ విధంగా ఉంది, నీ కుటుంబం ఈ విధంగా ఉంది, నీ ఆర్థిక సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, నీవు ఆత్మీయంగా పడిపోయావు, దేవునికి దూరం అయిపోయావు, నువ్వు ఎప్పటికింకా దేవునికి దగ్గర అవ్వలేవు అని ఏ విధంగా ఆత్మీయంగా శోధిస్తాడు, శారీరకంగా శోధిస్తాడు, మానసికంగా శోధిస్తాడు, ఆర్థిక పరంగా శోధిస్తాడు, అనారోగ్యాలతో శోధిస్తాడు. నీవే శోధనలో పడిపోతావో, ఎక్కడ నువ్వు బలహీనంగా ఉన్నావో చూసి ఆ శోధన నీకు రప్పించి నేను శోధిస్తూ ఉంటాడు. అయితే నువ్వు చేయాల్సింది, ఇవేమీ నాకు లేకపోయినా పర్వాలేదు, ఇది ఎలా ఉన్నా పర్వాలేదు, నా శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు, నా కుటుంబం ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, నేను దేవుని వాక్యం పట్టుకొని ఉన్నాను, ఆ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా కుటుంబాన్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యం నన్ను జీవింపచేస్తుంది, నా బిడ్డలను జీవింపచేస్తుంది, నా కుటుంబాన్ని జీవింపచేస్తుంది అని నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తిపడతావో సాతాను నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. అద్భుతకరమైన జయం నువ్వు పొందుకుంటావు. కాబట్టి నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న వాటితోనే నువ్వు బ్రతుకుతావు. రొట్టె ఉంటే నువ్వు బ్రతుకుతావని ఈ శరీర ఆలోచన విడిచిపెట్టండి. నేను రొట్టె లేకపోయినా బ్రతుకుతాను, శరీరానికి ఏది లేకపోయినా బ్రతుకుతాను, మందులు లేకపోయినా నేను బ్రతుకుతాను, ధనము లేకపోయినా నేను బ్రతుకుతాను, ఈ శరీరానికి ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు పర్వాలేదు, దేవుని వాక్యం నాకుంది, ఆ వాక్యం నన్ను బ్రతికిస్తుందని ఆ స్థితిలోనికి మీరు వస్తే సాతానికి ఎప్పుడు కూడా మిమ్మల్ని శోధించడానికి ప్రయత్నించడు. ఎందుకంటే మిమ్మల్ని చూడగానే మీలో వాక్యం కనబడుతుంది. వాక్యమైన దేవుడు సాతానని మీలో ఎంట్రవనివ్వడు. నీలో ఉన్న వాక్యమే ఉన్న దేవుని చూచి శత్రు పరిగెత్తుకుంటూ పారిపోతాడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోతాడు. ఈరోజు ఒకవేళ నువ్వు శత్రువు నన్ను శోధిస్తుందని భయపడుతున్నావా? నాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు సాతాను, నా కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సాతాను పెట్టే గలిబిళ్ళని భరించలేకపోతున్నానని కలవరపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. వాక్యాన్ని ఎత్తిపట్టి ఎదిరించు సాతాను. వాడు నీ కుటుంబంలోనికి ఏవేవైతే తీసుకొని వచ్చాడో, నీ శరీరంలోనికి ఏమేమైతే తీసుకొని వచ్చాడో అవన్నీ సర్దుకొని వెళ్ళిపోతాడు. నీవు వాక్యాన్ని ఎత్తిపట్టి ఎదిరిస్తే, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తే ఇక శత్రువు నిన్ను శోధించలేడు. నీ కుటుంబంలో పట్టుకొచ్చిన రోగాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, నీ కుటుంబంలోనికి పట్టుకుని వచ్చిన ఆర్థిక బంధకాలను తీసుకొని వెళ్ళిపోతాడు, నీ కుటుంబంలోనికి పట్టుకు వచ్చిన అశాంతిని, అసమాధానాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు, నీ కుటుంబంలోనికి తీసుకువచ్చిన ఏ శోధనైనా పట్టుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ శోధన నీకు ఎదురవుతున్న శత్రువుని ఎదిరించండి. దేవుని వాక్కును మాట్లాడండి. మీ నోటితో ప్రభు మాటను ఒప్పుకోండి. దేవుని వాక్కును విశ్వాసంతో పలకండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. సాతాను ఓడిపోయావు, నువ్వు ఏమీ చేయలేవు నన్ను, నా కుటుంబాన్ని. సాతాన్ని ఎదిరించండి. అద్భుతకరమైన జయముని మీరు త్వరలోనే చూడబోతున్నారు. శోధన కాలమున వేదన పాలైనా, శోధన కాలమున
మన కన్నీటిని తుడుచునది. ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ. ఈ వాగ్దాన్ని నమ్ముతున్నానని వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత ఈరోజు మేము బ్రతికి ఉన్నాం. నీ కృప చేత ఈరోజు నీ వాక్యాన్ని వినగలిగాం. నీ కృప చేత మేము ప్రార్థించగలుగుతున్నాం. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మా అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, శోధకుడు వస్తాడు, అయినప్పటికీ భయపడొద్దు. నేను లోకాన్ని జయించాను, సాతాన్ని జయించాను, శరీరాన్ని జయించాను, సమస్తాన్ని జయించాను, మిమ్మల్ని కూడా జయింపచేస్తానని వాగ్దానం చేశారు. అయ్యా, ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విని విశ్వసించి మోకరించి ప్రార్థిస్తున్నారు, వారందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చండి అయ్యా. ఈ మాటలు వృధాగా గాల్లో కలిసిపోకూడదు తండ్రి. ఎంతమంది హృదయాలను టచ్ చేసాయో వారందరి హృదయాల్లో ఇవి నూరంతలుగా ఫలించాలి. వారు మర్చిపోకూడదు నాయన. ఈ మాటలు వారి జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏ శోధన కలిగిన శోధకుని ఎదిరించాలి, విజయాన్ని పొందుకోవాలి తండ్రి. అట్టి విధమైన నీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు శోధనలో సమస్యలో ఉన్నారయ్యా. అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకొని వారి జీవితంలో ఉన్న ప్రతి శోధనను విడిపించండి అయ్యా. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి. ఆర్థికంగా పడిపోయిన కృంగిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. అనారోగ్యాలతో మంచం పోయిన వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. కోర్టు కేసెస్లో నలిగిపోతున్న బిడ్డను లేవనెత్తండి అయ్యా. కుటుంబ కలతలతో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేయండి. డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలందరి జీవితాలను నీ చిత్తము నెరవేర్చండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. నీ జ్ఞానాత్మతో నింపండి. స్వంత గృహాలు లేని బిడ్డలకి స్వంత గృహాలు దయచేయండి. గర్భఫలం లేక దిగులుతో ఉన్నారయ్యా ఎంతోమంది బిడ్డలు. ప్రతి గర్భాన్ని ముట్టండి నాయన, అద్భుతం చేయండి. వివాహాలు కాక ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో, ఏజ్ దాటిపోతుందని ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. నేను ట్రాన్స్ఫర్స్ దయచేయండి, ప్రమోషన్స్ దయచేయండి అయ్యా. ఉద్యోగాలు లేని బిడ్డలకు అద్భుతకరంగా ఉద్యోగాలు దయచేయండి తండ్రి. వ్యాపారాల్లో తోడుగా ఉండండి, నన్ను దీవించండి. వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి నాయన. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. చక్కటి ఆరోగ్యకరమైన బిడ్డలను దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్నాను, ప్రత్యేక నీ చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ప్రతి ఒక్కరికి తోడేయండి. ప్రతి ప్రయత్నము మీరు సఫలపరిచి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ శోధనలు నేను జయించలేకపోతున్నాను, శోధనలో పడిపోతున్నానని ఈరోజు కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మిమ్మల్ని జయింపు చేయబోతున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఆమెనని బిగ్గరగా చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.